కుచేలుడు కన్నా ముందు సుధముడు పాతవి చిరిగిన బట్టలు కట్టుకునేవారు కుచేలుడంటారు. ఆ అర్థంతోనే అతనికి కుచేలుడని పిలువబడ్డాడు. అంతటి పేదరికంలో దారిద్ర్యంలోని కుచేలుడు ధనానికి లేనివాడు కానీ గుణానికి లేనివాడు కాదు, కోరికలు ఆశలు లేనివాడు. శ్రీకృష్ణుడు కుచేలుడి చిన్ననాటి స్నేహితుడు. సాందీపుడు అనే గురువు వద్ద ఇద్దరు విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. ఆ కాలంలోనే ఒక రోజు గురువుగారి భార్య సమిధలు తెమ్మని ఇద్దరిని అడవిలోకి పంపింది. అనుకోకుండా గాలివాన ముంచెత్తింది. స్నేహితులిద్దరూ చెట్టెక్కారు. శ్రీకృష్ణుడు చెట్టుపై నుండి కింద కొమ్మ మీద కుచేలుడున్నాడు. గురువమ్మ ఇచ్చిన అటుకులు గుప్పెడు నోట్లో వేసుకున్నాడు. కుచేలుడు నములుతుంటే కృష్ణుడు అడిగాడట, గాలికి దవడలు వణుకుతున్నాయని అబద్ధం చెప్పడం ఏంటి కుచేలుడు ఇవని అడిగాడు. గాలికి దవడలు వణుకుతున్నాయని ఎందుకు చెప్పావని శ్రీకృష్ణుడు అడిగాడు. ఆకలి దగ్గర అల్పత్వం బయటపడింది కుచేలునిది. అందుకే పర్యవసానంగా కుచేలుని కథ కనిపిస్తూ ఉంది. కుచేలుడు పెద్దవాడై పెళ్లి చేసుకున్న తర్వాత భార్య వామాక్షి పేదరికాన్ని, సాహిత్యం ప్రేమగల ఇల్లాలు దారిద్ర్యం భరిస్తూ వచ్చేది. అధిక సంతానం వల్ల అన్నం కోసం అవస్థలు పడవలసి వచ్చింది. 21 మంది పిల్లలు అమ్మ ఆకలి అని అడిగేవారు. ఆ అన్నం పెట్టలేక పోయింది. ఈది బాధలు భరించలేక, కష్టం పోవడానికి మరొక మార్గం లేక చిన్ననాటి మిత్రుడైన శ్రీకృష్ణుని కలవమని భార్య కుచేలునికి కోరింది. ఏదో ఒక దారి దొరకకపోదా అని ఏ ఆశ లేని కుచేలుడు సరే అన్నాడు. బయలుదేరాడు కుచేలుడు. ఏం కానుక తీసుకెళ్లాలో తెలియలేదు. అప్పుడు భార్య ఇంట్లో వెతగ్గా దొరికిన కాసిన్ని అటుకులు భుజం మీద తుండుగుడ్డలో చిరుగులు లేని చోట కట్టుకొని వెళ్ళాడు. కుచేలుడు ద్వారకు బయలుదేరాడు. కాలినడకన వెళ్తూ ఉంటే అలసిపోయి ఓ చెట్టు కింద అలా కొనుక్కు తీశాడు. రెప్ప విప్పి చూస్తే అల్లంత దూరాన ద్వారక కనిపించింది. అప్పుడే వచ్చేసానా అని అనుకున్నాడు కుచేలుడు. కృష్ణుడు తన మాయతో కష్టం తప్పించి నిద్రలో ఉండగా ఎత్తుకచ్చి దింపాడు సంగతి కుచేలునికి తెలియదు. చిన్ననాటి మిత్రుడు తన గుర్తు పడతాడో లేదో అని కుచేలుడు అనుమానించాడు. కానీ దానికి విరుద్ధంగా శ్రీకృష్ణుడు ఆత్మీయంగా పలకరించి తన అంతఃపురంలోకి తీసుకెళ్ళాడు. కుచేలుడు నమ్మలేకపోయాడు. అతను తెచ్చిన కానుక ఇవ్వడానికే సిగ్గుపడ్డాడు. కానీ కృష్ణుడు గ్రహించి కుచేలుడు చెంగున ఉన్న అటుకులను తీసుకొని గుప్పెడు నోట్లో వేసుకున్నాడు. ఆత్మ అభిమానంతో అడగలేకపోయాడు. ఇంటికి తిరుగుముఖం పట్టాడు. తన పూరి పాక మేడ అయింది. దారిద్ర్యంకు బదులుగా ధాన్యాలు సిరి సంపదలు కుచేలుని ఇంట తాండవించాయి. నమ్మలేకపోయాడు. నారాయణ్ణి తలుసుకుంటూ నమస్కరించాడు.